బారిష్. బారిష్ అంటే వర్షము. ఇక్కడ చూడండి, ఇక్కడ సముద్రంలో మనకు ఎక్కువగా దొరుకుతుంది ముత్యాలు అనమాట. సో వర్షం పడినప్పుడు ఆ యొక్క స్వాతి చినుకు ఆ యొక్క ముత్యపు చిప్పలో పడినప్పుడు మనకు ఈ యొక్క పురుగు అనేటువంటిది చనిపోయి మనకు ముత్యముగా తయారవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, బరసా పానీ రిమ్జిమ్ రిమ్జిమ్ కేనే ఆవో మిల్కర్ హమ్ మేఘ్ గరజత గడగడగడ్ మోర్ నాచుతా చమ్ చమ్ చమ్. ఇక్కడ వచ్చేసి వర్షం పడుతూ ఉంది, రిమ్జిమ్ రిమ్జిమ్ అంటూ శబ్దం చేస్తూ వర్షం పడుతూ ఉంటుంది. కేలే ఆవో మిల్కర్ హమ్, మనమందరము కలిసి ఆడుకుందాము. మేఘ్ గరజత గడగడగడ, మేఘం వచ్చేసి భయంకరంగా వచ్చేసి అరుస్తూ ఉంది, మెరుపులు మెరుస్తూ ఉంది. మోర్ నాచుతా చమ్ చమ్ చమ్, ఆ యొక్క వాటిని చూసి ఈ యొక్క నెమలు వచ్చేసి అందముగా నాట్యం చేస్తూ ఉంది. తర్వాత వచ్చేసి మేండక్ బోలా టర్ టర్ టర్. మేండక్ అంటే కప్ప. కప్ప అరుస్తూ ఉంది. వర్షం వచ్చినప్పుడు మనకు కప్పలు బాగా అరుస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా కప్ప అరుస్తూ ఉన్నప్పుడు లగ్తా నహీ ముజే అబ్ డర్, ఈ విధంగా అరుస్తూ ఉన్నప్పుడు నాకు భయమైనటువంటిది వేయడం లేదు. బర్గయ్యే సారే తాల్ తలయ్యా, అక్కడ ఉన్నటువంటి చెరువులు అక్కడ ఉన్నటువంటి సెలయర్లన్నీ బాగా నిండిపోయినాయన్నమాట నీళ్లతో. నాచ్ రహే మిల్తా తయ్యా, మేము వచ్చేసి తక్క తయ్యా అంటూ ఆ యొక్క వర్షంలో తడుస్తూ మేము నాట్యం చేస్తూ ఉన్నాము. చూడండి, నెమలి నాట్యం చేస్తుంది, పిల్లలు నాట్యం చేస్తున్నారు, కప్ప అరుస్తూ ఉంది. వాక్యాలు ఉన్నాయి, చూద్దాము వాటి గురించి. యహ్ మోర్ హై, యహ్ ఆమ్ హై. కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. నమన్, ఆరా, ఆరా అంటే రంపము, నమన్ అంటే నమస్కారం. అనార్ దానిమ్మ పండు. నెక్స్ట్ నమ్. మళ్ళీ మనము నోట్స్ రాసేటప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాము మీనింగ్స్. నమ్ నర్, నామ్ నారా, అనార్ ఆమ్, మామా నానా, రామ్ ఆరామ్, నరం నార్ ఆనా, మరం నమన్. ఇక్కడ రెండు పదాల గురించి చెప్పడం జరిగింది. నమన్, ఆరా ఏ విధంగా రాయాలనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది.